పది మందికి మేలు చేసే పనులు మనం చేయడం మొదలు పెడితే మన వెనకాల వందల మంది ఉంటారు. మీరు ట్రై చేసి చూడండి. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం, కానీ కొంచెం డిఫరెంట్ బిర్యానీ, కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. మటన్ కోర్మా బిర్యానీ. కోర్మా ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే టేస్టీ బిర్యానీ ఇది, మటన్ కోర్మా బిర్యానీ. పదండి, నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మటన్ కోర్మా బిర్యానీ చాలా ఇంట్రెస్టింగ్, చాలా టేస్టీ రెసిపీ కూడా. ఈ రెసిపీ ప్రాసెస్ కోసం ముందు మనం మటన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మటన్ కోర్మా ప్రిపేర్ చేస్తాం. దాని తర్వాత రైస్ తోటి దీన్ని దమ్ చేస్తాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం వేడైపోయిన ఇదే బౌల్లోకి మనం ముందుగా నూనె యాడ్ చేద్దాం. దీంతోపాటు స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం. నూనె, నెయ్యి వేడైన వెంటనే దీంట్లోనే మనం జీలకర్రతో పాటు రా స్పైసెస్ యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్ట, బేలి. వెంటనే దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగే సమయంలోనే దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. మసాలాలు అడగంటకుండా దీంట్లోనే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లోకి యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు మటన్ చక్కగా వేగుతున్నప్పుడే మనం క్యాషూ నట్స్, జీడిపప్పు, కొబ్బరి, అదేదైతే ఎండు కొబ్బరి ఉందో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. అదే పేస్ట్ని మనం రెసిపీలోకి వాడదాం. అన్ని మసాలాల్లో మటన్ని చక్కగా ఉడికించాక దీంట్లోకి మనం ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోకి మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం మనం స్లైస్డ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, పచ్చిమిర్చితో పాటు దీంట్లోకి మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో పాటు మనం ఏదైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయో అవి వేపి పెట్టాము, అవే ముక్కలు దీంట్లోకి యాడ్ చేద్దాం. ఆలుగడ్డతో పాటు ముందే వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేద్దాం.
మటన్ కోర్మా బిర్యానీ. ఈరోజు మనం చేసిన రెసిపీ నిజంగానే అద్భుతంగా అయింది. కానీ వర్షం కారణంగా మధ్యలో ఒక 1 అవర్ డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. లేకపోతే ఇంకా మీకు చక్కటి షార్ట్స్ చూపించేవాళ్ళం. ఆ బిర్యానీ ఎంత బాగా అయిందో, దాని ఎమ్మీ షార్ట్స్ నిజంగా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఇంత టేస్టీ బిర్యానీ మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. నవాబ్స్ కిచెన్ వీడియోస్ చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో, ఇంకా ఏమైనా బెటర్మెంట్స్ చేయొచ్చా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చా, అవన్నీ కామెంట్స్ మా కామెంట్ బాక్స్లో రాయండి. మేము డెఫినెట్గా అవి ఫాలో అవుతాం. ఇంకా ఇంప్రొవైజ్ చేసి ఇంకా మంచి వీడియోలు మీ దగ్గరికి తీసుకొస్తాం. మీరు ఏవైతే వీడియోస్ చూస్తున్నారో వాటిని మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. దానివల్ల మాకు ఇంకా ప్రోత్సాహం లభిస్తుంది, ఇంకా బాగా చేయాలని ఉంటుంది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యేంతవరకు మీ స్నేహితులకి దీని గురించి తెలియజేయండి. నమస్తే.